ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రాష్ట్రంలో జరిగిన బడ్జెట్ సమావేశాన్ని చూస్తుంటే నిజంగా చాలా బాధ కలిగిస్తా ఉంది. ఎందుకంటే బీసీ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ, సవితమ్మ మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారు వీవర్ కమ్యూనిటీకి ఏమీ చేయలేదు, కేవలం మాట ఇచ్చినారు అనే అబద్ధాల మాటలు మాట్లాడుతూ ఉంది సవితమ్మ. ఒకసారి తెలుసుకో సవితమ్మ, 2014 నుంచి 19 వరకు అసలు మీరు బీసీలకు న్యాయం చేస్తానని ఓటే ఇచ్చుకున్నారు. అయితే 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు నేతన్న నేస్తంతో మేము నిజంగా 24,000 ఇస్తూ నేసే వాళ్ళందరినీ కూడా వీవర్స్ కమ్యూనిటీని బాగా ఆదుకునే ఒక ఏదైనా ప్రభుత్వం ఉంది అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనమే చేసినాము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు అంటే కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాత్రమే, లబ్ధిదారులకు మాత్రమే మనం ఇచ్చినామని. ఒక్కసారి నువ్వు ఎక్కడెక్కడ సత్యసాయి జిల్లాలో వీవర్స్ కమ్యూనిటీ ఉన్నారో ఒకసారి నువ్వే వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడు. ఎందుకంటే నీ వెనకాల ఎవరైతే నీ అనుచరులు వస్తున్నారో వాళ్ళ ఇంటికి కూడా నేతన్న నేస్తం ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. మళ్ళీ ఈరోజు మీరు చెప్తున్నారు వాళ్ళకి అందరికీ కూడా పెన్షన్ ఇస్తున్నాము, అదేవిధంగా వీవర్ కమ్యూనిటీ వీవర్స్ అందరికీ కూడా మంచి చేస్తామంటున్నారు. ఒక బీసీ శాఖ మంత్రిగా ఈరోజు ఖచ్చితంగా మీరు ఎప్పుడు అమలు చేస్తున్నారు ఆ పెన్షన్? బడ్జెట్లో ఎంతవరకు మీరు కేటాయించినారు, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, మళ్ళా ఎన్ని వేల కోట్లు మీరు దీనికోసం కేటాయించినారని ఖచ్చితంగా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏది పడితే అది నోరుంది అని మాట్లాడొద్దండి. అదేవిధంగా ఎక్కడెక్కడ మీరు మీ హామీలన్నీ ఫెయిల్యూర్ అయిందో అవన్నీ కూడా మేము సోషల్ మీడియా ద్వారా పెడుతూ ఉంటే సోషల్ మీడియా వాళ్ళందరి పైన కూడా మీరు నిజంగా ఈరోజు దుర్మార్గమైన చర్యలు తీసుకుంటున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. బాలాజీ పైన కానీ అమర్ పైన కానీ మీరు ఈరోజు అనవసరంగా 5-6 ఎఫ్ఐఆర్ బనాయిస్తున్నారు. వైజాగ్లో ఒక కేసు పెట్టినారు, అదేవిధంగా మీరు దేవరపల్లిలో ఒక కేసు పెట్టినారు. అంటే నువ్వు చెప్పినావు కాబట్టి ఈ కాన్స్టిట్యున్సీలో ఇటువంటి చర్యలు పోలీసు తీసుకున్నారని మనకు బాగా తెలుసు. ఈ రోజు కూడా మళ్ళా అశోక్ని, విజయ్ని, ధనుని వీళ్ళందరినీ కూడా మీరు చేర్చే కార్యక్రమం చేస్తున్నారు. ఒకటి మాత్రము కూటమి ప్రభుత్వం మీరందరూ కూడా గట్టిగా మీకు ఒక మాట చెప్తున్నాము, మీరు ఎన్ని కేసులు పెట్టినా మన సోషల్ మీడియా వాళ్ళ ఎవ్వరు కూడా నిజంగానే భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే నిజం ఉంది మీరు అదే రాయండి. ఎందుకంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా అందరూ కూడా మన ట్విట్టర్లో, ఫేస్బుక్లో కూడా ఏదైతే గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ఉన్నాయో అవన్నీ కూడా రాస్తున్నాము. అదేవిధంగా అవేర్నెస్ కార్యక్రమం అయితే తెస్తున్నాము. సోషల్ మీడియా వారియర్స్ ఎవరు కూడా భయపడేంత అవసరం లేదు. రాబోయేది మన ప్రభుత్వమే, మన గవర్నమెంటే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన అదేవిధంగా వాడి ఫ్యామిలీ పైన ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో మేము కూడా నోట్ డౌన్ చేసుకున్నాము. మీరు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడెక్కడో వితౌట్ పేరు లేకుండా అన్నోన్ నంబర్స్తో మీరు పెట్టడం మీరు చేస్తున్నారు. అది నిజంగా మీకు మంచిది కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక రోజు అనేది వస్తుంది. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ పేరుతో సహా మీరు పెట్టండి. ఎందుకంటే మనిషి పేరుతో గుర్తింపు ఉంటుంది కాబట్టి పేరు పెట్టి మీరు పెడితే నిజంగా మీ ధైర్యాన్ని ఒప్పుకుంటాము. అన్నోన్ నంబర్స్తో పెడితే ఎవడో అనామకుడు పెట్టినాడనే ఒక అపఖ్యాతికి మీరు గురి అవుతారు. రాబోయే రోజులైతే ఖచ్చితంగా ఇంకా జగనన్న పైన, వైసీపీ పార్టీ పైన, జగనన్న ఫ్యామిలీ పైన ట్రోల్ చేసేది ఇమీడియట్గా మీరు ఆపితే బాగుంటుంది. లేదంటే ఖచ్చితంగా మనకు కూడా ఒక రోజు వస్తుంది, ఆ రోజు కూడా మేము చూపిస్తామనే హెచ్చరిక ఇస్తే ఖచ్చితంగా ఐటీడీపీ వాళ్ళకి అన్నోన్ నంబర్స్ నుంచి మెసేజ్ ట్రోల్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక హెచ్చరిక అనుకోండి. వచ్చిన వెంటనే గవర్నమెంట్ ఏర్పాటు అయిన వెంటనే మేము క్యాలెండర్తో పాటు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినాము. అయితే ఈరోజు వీళ్ళు కేవలం బడ్జెట్ 75,000 కోట్లు కావాలి వాళ్ళు చెప్పిన సూపర్ 6 హామీ నెరవేర్చేకు. బట్ వీళ్ళు ఎంత బడ్జెట్ ప్రవేశం పెట్టినారు అనేది కూడా వాళ్ళే చెప్పలేకపోతున్నారు. కొన్ని హామీలకైతే అసలు దాన్ని ఊసేయలేదు అనుకుండా చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇది గట్టిగా గమనిస్తున్నారు.